ఇదిగోండి మనం ఇప్పుడే ఎయిర్పోర్ట్ నుంచి దిగి హైదరాబాద్లోకి ఎంటర్ అవుతున్నాము. హైదరాబాద్ ఎంతగా డెవలప్ అయిందో మీరు చూడాలి అంటే ఎయిర్పోర్ట్ నుంచి దిగి ఓఆర్ఆర్ పైన వస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది. చూడండి ఇక్కడ ఓఆర్ఆర్ బస్సులో హైదరాబాద్కి ఈ ఓఆర్ఆర్ ఒక చక్కటి మణిహారం లాంటిది. ఈ ఓఆర్ఆర్లో ఎంతటి చక్కగా ట్రాఫిక్ రూల్స్ రాశారు అంటే అంత చక్కగా రాశారు. ఇప్పుడు చూడండి మనం ముందు వెళ్తున్నాం కదా, రోడ్డు పైన చెవరాన్స్ చూడండి. మనం వెళ్ళేటప్పుడు ఒక ప్రాపర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెవరాన్స్ కూడా పెట్టారు. ఇంత పద్ధతి మనం ఫారెన్ కంట్రీస్లో చూస్తాం కానీ ఇండియాలో ఎక్కడ చూడం. అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు హైదరాబాద్. చూడండి మీకు దూరంగా బిల్డింగ్స్ కనబడుతున్నాయి కదా, అవంతా చూస్తే ఏ ఒక ఫారెన్ కంట్రీనో న్యూయార్కో న్యూ జెర్సీనో అనిపిస్తుంది, కానీ ఇదంతా మన హైదరాబాదే. ఆ బిల్డింగ్లు అన్నీ చూడండి, ఆకాశ హర్మ్యాలు చూడండి. ఈ రైట్ సైడ్ చూడండి ఎంత పెద్ద బిల్డింగ్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందో చూసారా. అసలు ఈ ఓఆర్ఆర్లో వెళ్తుంటే మనకు ఫారెన్ కంట్రీలో వెళ్తున్నట్టే ఉంటుంది. మనము కార్లో మినిమం 100 మెయింటైన్ చేస్తూ హాయిగా వెళ్ళిపోతూ ఉండొచ్చు. చూస్తాగా ఆ కార్లన్నీ ఎంత ఉందాతనంగా ముందుకు వెళ్ళిపోతున్నాయో. మనం ఇప్పుడు అప్పా జంక్షన్ దాటుకొని అప్పా జంక్షన్ దగ్గరలో ఉన్నాము. అప్పా జంక్షన్ దాటాము లేదు, అప్పా జంక్షన్ దగ్గరలోనే ఉన్నాము. చూసారా ఓఆర్ఆర్ 4 రోడ్లతో, ఈ సైడ్ 4 రోడ్లు, ఆ సైడ్ 4 రోడ్లు, ఆల్మోస్ట్ 8 రోడ్స్ అనమాట. మనం 100లో వెళ్తున్నా కూడా మనకు వెళ్తున్నట్లు అనిపించదు. అంత ప్లెజెంట్గా ఉంటుంది జర్నీ ఓఆర్ఆర్ పైన. వర్షం పడుతుంది, సరిగా రావట్లేదు. రికార్డ్ పెట్టినావా? ఇట్లా పెట్టి ల్యాండ్స్కేపా ఇదా? ఇట్లా ఆహా చూడండి అసలు ఆకాశ హర్మలు ఎలా ఉన్నాయో ఒక్కొక్కటి. రాజపుష్ప కానీ వాసవి కానీ ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి. ఇంకా కొత్తగా కడుతూనే ఉన్నారు. చూస్తుంటే అసలు మనం ఏదో ఫారెన్ కంట్రీలో ఉన్నట్టుంది కదా. ఈ రైట్ సైడ్కి అయితే మన అవతార్ కూడా చూడండి. ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను చూడండి. లెఫ్ట్ సైడ్కి ఒక బిల్డింగ్ ఆల్మోస్ట్ 70+ ఉంటుందేమో. అది చూస్తుంటే ఏదో అగ్గిపెట్టెల పైన అగ్గిపెట్టెలు పెట్టారేమో అన్నట్లు కనబడుతుంది. నార్సింగ్ దగ్గర దిగుతాము. దిగే చోట లెఫ్ట్ సైడ్ వస్తాయి బిల్డింగ్లు. అది ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ అంటారు. అక్కడ చూడండి బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి. జయబేరి ఇల్లు కదా, మురళీ మోహన్ వాళ్ళది. ఒకప్పుడు జయబేరి బాగా పెద్దగా కనబడేది, కానీ ఇప్పుడు చుట్టుపక్కల అన్ని రావడం వల్ల జయబేరి చిన్నగా కనబడుతుంది. జయబేరి సమిట్ అక్కడ పీక్ కదా, జయబేరి పీక్ అని. రామ్కి రివ్యూ కదా, అయోధ్య రామ్కి. సాస్కర్ చూడండి. లెఫ్ట్ సైడ్ సాస్కర్ చూడండి ఎన్ని అంతస్తులు ఉన్నదో. అలాగే ఇట్లా రైట్ సైడ్ ఏఎస్బిఎల్ స్పెక్ట్రా వస్తుంది. లెఫ్ట్ సైడ్ వర్టెక్స్ పంచి చూడండి, మనాచి చూడండి. జయబేరి కూడా చాలా బాగుంది. ఎస్ఏఎస్ గారు అదే ఆల్మోస్ట్ 70+ ఉంటుంది అనుకుంటా. టవర్సా? ఎస్ఏఎస్ గారు చూడండి ఎలా ఉన్నది అసలు. బిల్డింగ్ చూస్తే అసలు ఒక ఉదాహరణ పైన ఒకటి చిన్న పెద్ద విగ్రహాలు కట్టుకుంటూ వెళ్ళిపోయారేమో అనిపిస్తుంది. రైట్ సైడ్ చూడండి ఏఎస్బిఎల్ ఎలా ఉందో. ఇదే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఒకప్పుడు అసలు ఇక్కడ ఏమి ఉండేది కాదు. ఇప్పుడు చూడండి ఎంతగా డెవలప్ అయిందో. సో మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసింటే ఇప్పటికి మనం 100 రెట్లు లాభపడి ఉండేవాళ్ళం.